ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ క్షేత్రమునందు భక్తులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినం 8వ రోజుగా మనకి రానే వచ్చింది. 8వ రోజు ఉదయం రథోత్సవంపై శ్రీ కామాక్షంబాసిన కపిలేశ్వర స్వామి వారు అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు. సరే, రథం అంటే చెప్పేదేముంది? రథం అంటే అధికార లాంఛనం. తురగం, గజం, రథం ఇవన్నీ కూడా అధికారంలో రాజలాంఛనాలు. ఇవన్నీ కూడా ఆ రథోత్సవంపై స్వామివారు విహరిస్తుంటే మనందరం చూడటం వలన ఎలాగైతే రాజును చూస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుందో, ఎట్లాగైతే రాజును చూస్తే మనకు ఎన్ని కోరికలు ఉంటాయో ఆ కోరికలు తీరుతాయో, ఈ రథోత్సవంలో స్వామిని చూడటం వలన సర్వకామ్యములు తీరుతాయి. అలాగే సమస్త పాపక్షయం అవుతుంది. అటువంటి రథోత్సవంపై స్వామివారు అధిరోహించి భక్తులందరినీ మహాశివరాత్రి పర్వదినాన అనుగ్రహిస్తూ మనందరి యొక్క కామ్యములను, మన యొక్క పాపములను హరించి మనల్ని ఆనందమ చకుతులను చేయటం కోసం రథోత్సవంపై స్వామివారు విహరిస్తూ ఉన్నారు. అటువంటి రథంపై ఉన్నటువంటి స్వామివారిని మనందరం దర్శిద్దాం. शंभो शंकरा अंबिकानाथा विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकरा अंबिकानाथा विश्वेश्वरा त्रिनेत्रमूर्ति त्रिशूलधारी गंगाधर गौरी मनोहर ओम हर हर शंभो शंकरा. హర హర మహాదేవ శంభో శంకర. పరమేశ్వరుడు ఆదిశక్తి ప్రమేయంతో సకల సృష్టిని పోషిస్తూ పాలిస్తూ లయం చేస్తున్నటువంటి పరమేశ్వరుడు కపిలేశ్వరుడై రథోత్సవంలో శంకరుడై భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు తరలి వెళ్ళేటువంటి శుభ సమయం ఆసన్నమైంది. రథస్థం శంకరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే రథంలో ఊరేగేటువంటి దేవుణ్ణి గనక మనం దర్శించినట్లయితే మనం పూర్వజన్మలలో చేసినటువంటి సంచిత పాపకర్మలు ఏవైతే ఉంటాయో సమస్తాన్ని పోగొట్టుకోగలుగుతాము. సమస్తమైనటువంటి త్రిభువనాలకు కూడా త్రినేత్రుడై పరమేశ్వరుడు శంకరుడై పార్వతీ సమేతుడై భక్తులు తనకు చేసేటువంటి అర్చనలను స్వీకరిస్తూ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులై జగత్తుకి సమస్త కళ్యాణకారకులై శోభిల్లుతూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ పరమేశ్వరుణ్ణి మనం ధ్యానం చేస్తూ అర్చిస్తాము. అంటే ఓ త్రినేత్రుడైనటువంటి పరమేశ్వర, ఈ మానవ జన్మ బహు దుర్లభమని మాకు తెలుసయ్యా, కానీ దీన్ని తరింపజేసుకునేటువంటి మార్గాన్ని తెలియజేయవలసిన స్వామివి నీవేనంటూ ఒక ప్రక్కన, మరొక ప్రక్కన దేవదేవ ధర్మపత్ని దేవదేవ మనోగత దేవదేవ ధూర్దేవి దేవదేవార్చన ప్రియా
దేవదేవాంగ నిలయ దేవదేవాంగ శాయిని అంటూ సమస్త దేవతలకు కూడా అధిధాత్రి అయినటువంటి ఆ పరమేశ్వరి పార్వతి యొక్క సమస్తమైనటువంటి ఆ లక్షణ విశేషాలు పాతివ్రత్య విశేషాలతో శోభిల్లుతూ అమ్మవారు స్వామివారితో కూడి చక్కగా అలంకరించుకొని సమస్తమైన జగత్తుకి కూడా అనుగ్రహ ప్రదానం చేస్తూ ఆ భువనేశ్వరి సంకల్పంతో జనించినటువంటి సమస్తమైనటువంటి లోకాలు భువనాలు సమస్త జీవరాశులు కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో తరిస్తూ అందులో పరమేశ్వరుడు గురించి శంకరులు కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞ మనగం ధ్రువలక్షణాఢ్యం అంటూ శంకరులు ఓ పరమేశ్వర సకల జగత్తుకి నీవు నాయకుడివి కదా, నీకు వాహనం ఎద్దు కదా, అంతకన్నా గుర్రం బాగుంటుంది స్వామి, అంతకన్నా ఏనుగు బాగుంటుంది స్వామి, నీకు ఎద్దు వాహనం కన్నా కూడా గుర్రాన్ని పెట్టుకో, నా మనసే ఒక గుర్రమయ్యా, దానిని ఎక్కి నువ్వు చక్కగా స్వారీ చెయ్యి స్వామి, నా మనసే ఒక రథమయ్యా, ఆ రథాన్ని అధిష్ఠించి సర్వలోక పాలన చెయ్యి పరమేశ్వర జగదీశ్వర అంటూ స్వామివారికి ఆ శంకరుల యొక్క వినతి చూడండి. మరొక పక్క అమ్మవారినేమో తల్లి నీ పాద ధూళినై నీ పాద రేణువునై నీ యొక్క పరమమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించమ్మా అంటూ చాంచల్యారుణలోచనాంచిత కృపాచంద్రార్కచూడా మణిం చారుస్మేర ముఖాం చరాచర జగత్సంరక్షణీం తత్పదాం చచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణి జతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. సాక్షాత్తు కైలాసమే, సాక్షాత్తు వైకుంఠమే, వైకుంఠ కైలాసాలు విరాజిల్లేటువంటి ఏకైక స్థానం. మానవులమైన మనం మాయలో కప్పబడి ఈ తిరుమల తిరుపతి గురించి ప్రత్యక్షంగా తెలుసుకోలేకుండా ఉన్నాం. లౌకికమైనటువంటి విషయ వాంఛలపైన అన్నీ నావే అనుకుంటూ ఉన్నటువంటి ఒక భ్రమలో బ్రతుకుతున్న మనం పదవులు ఐశ్వర్యాలు అదే సమస్తమైన భోగాలు వీటిలో కొట్టుకొని పోతున్నటువంటి మనం శాశ్వతంగా మనల్ని మనం భావన చేస్తున్నాం. కాదు ఇది కాదు శాశ్వత స్థానం, ఇది కాదు మనస్థానం. మరి పరమేశ్వరుడి యొక్క పాదాల చెంత మనం ఆ శాశ్వతమైన స్థిరమైనటువంటి ఆశ్రయాన్ని పొందాలి అంటే చరాచర జగత్తుని సంరక్షిస్తున్నటువంటి ఆ మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పరమ అనుగ్రహాన్ని పొందడానికి చూడండి చక్కగా అధికార గణమంతా కూడా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈ రథోత్సవానికి. అందులో ఒక పక్కన మంగళ వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు, రకరకాల విన్యాసాలు, ప్రభలు, ఇటువంటి వాటన్నిటితో స్వామివారిని రకరకాలుగా అర్చిస్తుంటే ఆ చంద్రమౌళీశ్వరుడు చంద్రరేఖను తన శిరస్సుపై ధరించి చక్కగా అలంకరింపబడినటువంటి కనక అంబరాలతో, కనక అంబరము ఎందుకు పరమేశ్వరుడికి పార్వతీదేవికి ఈ కనకాంబరాలంటే ప్రత్యేకమైన ప్రీతి అంటే ఒకటి వాటి యొక్క వర్ణమైతే రెండవది అంబరాన పూసేటువంటి కనకముట. కనకం అంటే బంగారం, అంబరం అంటే ఆకాశం. ఎంత అద్భుతమైన పేరో చూడండి. కనకాంబరమును ధరించినటువంటి స్వామి విశేషమైనటువంటి విలక్షణమైనటువంటి పుష్పజాతులతో తయారు చేయబడినటువంటి చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పమాలికలను శోభాయమానంగా ధరించి చక్కటి శివమూర్తిగా, అమ్మవారు సాక్షాత్తు స్వామివారి ధర్మపత్నిగా, లోకమాతగా, లోకాలను అనుగ్రహించేటువంటి తల్లిగా తరలి వస్తున్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శన భాగ్యం మనకి పూర్వజన్మ సుకృతం గాక మరి ఏమి. చూడండి అక్కడ చక్కగా భజన బృందాల వాళ్ళు
ఆ భక్తిలో తన్మయత్వం చెందుతూ సాక్షాత్తు ప్రమథగణాలు అక్కడ నృత్యం చేస్తున్నాయా అన్నట్లుగా స్వామివారి వాహనం ముందు అద్భుతంగా వారి యొక్క భక్తిని స్వామికి తెలియజేస్తున్నారు. పంచకళ్యాణి గుర్రము సరసచిత్ర గతులు గలది, యజమాని యందు అనురాగం కలిగి ఆస్కందితం దౌరితకం రేచితం వల్గితం ప్లుతం మొదలైన విచిత్రమైన గమనాలతో, అంటే రకరకాల విన్యాసాలతో ఒక గుర్రం వెళుతుంది, అదే పంచకళ్యాణి. అలనాడు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించినటువంటిది. మనస్సు కూడా అంతేనయ్యా, నా మనస్సు కూడా అదే స్వామి. నానా విధాల పోకడలు ఉన్నాయి. ఈ నానా విధాల పోకడల గల నా మనస్సుని నువ్వు అధిరోహించి, ఈ పంచకళ్యాణి అనేటువంటి నా హృదయాన్ని అధిరోహించి సవేగంతో నువ్వు ముందుకు వెళ్ళేటట్లుగా నన్ను నడిపించేటట్లుగా చెయ్యి స్వామి అంటూ గుర్రం సర్వేంగితజ్ఞము. పంచకళ్యాణి గుర్రం అనేది ఆ యజమాని చెప్పకుండానే ఆయన మనోభావాన్ని గమనించి నడుస్తుందిట. అటువంటి పంచకళ్యాణి గుర్రంగా నువ్వు వాహనంగా స్వీకరించు స్వామి అంటూ శంకరులు స్వామివారిని పరిపరి విధాలుగా ప్రణతులు చేస్తున్నారు. చూసారా, చక్కగా ప్రమదగణాలు, కైలాసమే సాక్షాత్తు మనకు ప్రత్యక్షమవుతూ ఉంది. అదేవిధంగా అమ్మవారు స్వామివారితో కలిసి తన కుమారులతో కలిసి తరలి వస్తున్నటువంటి తల్లి ఆ పాద విన్యాసము, నిత్యము పద్మబడము వలె యోగీంద్రుల మనస్సులలో సంచరించేటువంటి పరమేశ్వరుని పాదపద్మాలు, అందులో ఎంతో కఠినమైనటువంటి యముడి వక్ష కవాటాన్ని స్వామివారు అలనాడు మార్కండేయుడనేటువంటి భక్తుడి కోసం ఆ స్వామి తాడనం చేయలేదా? అటువంటి నీ పాదయుగళాన్ని నాకు ఒక్కసారి దర్శింపజేయి తండ్రి అంటూ మనందరం కూడా ఆ దేవదేవుడు పరమేశ్వరుడు దివ్యధాముడు కైలాసవాసి అయిన పరమేశ్వరుని మనం పరిపరి విధాలుగా ప్రార్థన చేయాలి. ఓ పరమేశ్వర, నిరంతరం యోగీశ్వరుల హృదయాలు నిన్నెప్పుడూ ధ్యానిస్తూ ఉంటాయి. కానీ ఆ భాగ్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు. వారు దేనికోసం తపస్సు చేస్తున్నారో అటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు తండ్రి అంటూ మనందరం మరి కాక ఏమి సాక్షాత్తు కైలాసాన్ని తీసుకొచ్చి మన ముందు నిలబెట్టినటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఏ విధంగా ఆ స్వామి రుణం తీర్చుకోగలుగుతాము? భక్తులందరూ కూడా అపరిమితమైనటువంటి వారి యొక్క భక్తి భావంతో స్వామిని ఆనందింపజేయాలనేటువంటి ఆ భావనతో పులకిస్తూ ఉన్నారు. నమంత్రం నో యంత్రం తదపి నజానే స్తుతిమహో నాహ్వానం ధ్యానం తదపి నజానే స్తుతి కదా. ఏమీ తెలియదు స్వామి, మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, తంత్రం తెలియదు, ఆవాహనం తెలియదు, కానీ నన్ను అనుగ్రహిస్తున్నావు పరమేశ్వరా. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय निगम्बराय तस्मै नकाराय नमः शिवाय
प्रमथनाथ महेश्वराय मन्दाकिनी सलिलचन्दन चर्चिताय नन्दीश्वर प्रमथनाथ महेश्वराय मन्दारमुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय मन्दारमुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय शिवाय गौरी वदनारविन्द सूर्याय दक्षध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय वसिष्ठ कुम्भोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय चन्द्रार्क वैश्वानर लोचनाय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय सुदिव्यदेहाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय गंगाधर हर नमः शिवाय नमः शिवाय नमः शिवाय మహాదేవ 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 దయానిధే. ఈరోజు మాఘమాసం, అందున బహుళ చతుర్దశి మహాశివరాత్రి. సమస్త జగత్తు కూడా నిశిత సమయంలో పరమేశ్వరుడి యొక్క లింగోద్భవ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినటువంటి రోజుగా, సమస్త జగత్తుకి కూడా సకల కళ్యాణాలు కలిగించేటువంటి రోజుగా
పరమేశ్వరుడు తాండవమాడేటువంటి రోజుగా, విశేషంగా రాత్రి సమయంలో చేసేటువంటి పరమేశ్వర ప్రీతిగా మనం ఆరాధనలు గనక చేసినట్లయితే పరమేశ్వర శక్తి అనంతంగా ఉండి అనంతమైనటువంటి విశేషాలతో సమస్తమైనటువంటి ఆధార శక్తికి రూపంగా ఉన్న ఆ పరమేశ్వర శక్తి జాగృతమయ్యేటువంటి సమయం నిశిత సమయం. ఈ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడు కైలాసంలో సమస్తమైనటువంటి ప్రమద గణాల చేత సమస్త దేవతలందరూ కూడా ఆ శివ సభలో 100 ప్రమద గణాలను స్వామివారు అనేక వాయిద్యాలతో అలంకారాలతో కూడిన వాహనంపై, రథవాహనంపై రంగురంగుల ధ్వజాలతో, వింజామరలతో, పుష్పాలతో, సంగీతాలతో, నాట్యమాడేటువంటి గుంపులతో, వాద్య సమూహంతో పార్వతీదేవితో బయలుదేరారు స్వామివారు. చూశారా చక్కగా రథంలో రథోత్సవ సేవను స్వీకరిస్తూ బయలుదేరినటువంటి స్వామి ఒకనాడు పరమేశ్వరుడు పార్వతితో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాద్యాల ఘోషను ఆపి రహస్యంగా మహేశ్వరాస్త్రము, పాశుపతాస్త్రం విధ్వంసాన్ని సృష్టించబోయేటువంటి సమయంలో ఏ విధంగా హాలాహలాన్ని స్వీకరించి జగత్తుని రక్షించినటువంటి స్వామి అగ్నిస్తంభ రూపంలో ఆవిర్భవించి ఆ 2 అస్త్రాలు తనలో ఐక్యం చేసుకున్నప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యచకితులై ఆ స్తంభానికి ఆది అంతం కనుక్కోవడం కోసం వారి వారి వాహనాలలో బయలుదేరితే విష్ణువు వరాహ రూపుడై బ్రహ్మ హంస రూపమై ఆ పరమేశ్వరుడి యొక్క ఆద్యంతాలు కనుక్కోవడానికి, అగ్నిస్తంభం యొక్క ఆద్యంతాలు కనుక్కోవడానికి బయలుదేరితే అలనాడు ఒక కేతకి పుష్పము చెప్పినటువంటి అసత్యానికి ఆపత్కాలమందు అసత్యం ఆడడం అన్నది ధర్మసమ్మతమేనని చెప్పిన కామధేనువుకి స్వామివారు శాపాన్ని ప్రసాదించి ఆ కామధేనువు మాత్రం తోకతో కాదు అని చెప్పినందుకు గోముఖము మాత్రం పూజనీయము కాదు, మిగిలిన గోవునంతా మనం అర్చించవచ్చు కానీ గోముఖాన్ని అర్చించడానికి లేదని ఆ రోజున పరమేశ్వర శాపము. కాబట్టి సాకార స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు అగ్నిలింగ స్వరూపంగా ప్రత్యక్షమైనటువంటి రోజు మహాశివరాత్రి రోజు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తుకి సాకార స్వరూపంగా మనకు కలపడేటువంటి ఈ జగత్తుకి నిరాకార స్వరూపుడిగా సకల జగత్తుని అనుగ్రహించేటువంటి స్వామివారు అదుగో చక్కగా రథంలో తరలి వస్తున్నారు. భక్తుల యొక్క ఆనందోత్సాహాలతో పరమేశ్వరుడు సకల దేవతా పరివారమంతా కూడా స్వామివారితో నడిచి వస్తుంటే భక్తులను అనుగ్రహిస్తూ అడుగడుగునా స్వామివారు అమ్మవారితో వేంచేపు చేస్తున్నారు. దోషాలు లేనిదెవరికి? దోషాలు గల చంద్రుణ్ణి కూడా ఈశ్వరుడు తన శిరోభూషణంగా స్వీకరించాడు. జడత పశుత కళంకిత కుటిల చరత్వం చ నాస్తిమయీ దేవా అంటూ, ఓ దేవదేవ చంద్రశేఖర, మూఢత్వము, పశుత్వము, పాప పంకిలమైనటువంటి మనస్సు, కుటిల ప్రవర్తన కలిగి వక్రతతో సంచరించడం అనే గుణాలు నాకు లేవయ్యా. ఒకవేళ ఉంటే నేను కూడా చంద్రుడిలాగా నీ శిరస్సుకు అలంకారం అయ్యేవాడిని. ఆ దుర్లక్షణాలు ఏవి లేకపోవడం వల్ల నీకు దూరం అయ్యానేమో స్వామి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మనకి ఆదిశంకర భగవత్పాదులు శంకరాచార్యుల వారు. కాబట్టి మనం నిర్మలమైన నిశ్చలమైన మనస్సుతో స్వామి యొక్క చరణార విందాలను మనం ప్రార్థన చేస్తూ, ఒక పక్క కామాక్షి అమ్మవారు, మరొక పక్క కపిలేశ్వర స్వామివారు ఈ మాఘమాసం బహుళపక్షం చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంలో పార్వతీ పరమేశ్వరులని రథోత్సవంలో దర్శనం చేసుకుంటున్నాము అంటే చూడండి అమ్మవారు ఎంత చక్కగా చిరునవ్వులు చిందిస్తూ వారి పక్కన ఆసీనురాలే కామాక్షిగా కదలి వస్తోంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి.
అలనాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతున్నాడు, శరీర రూప యంత్రాలను అధిరోహించినటువంటి సర్వప్రాణుల హృదయాల యందు అంతర్యామిగా ఉన్నది పరమేశ్వరుడేనయ్యా. కాబట్టి అట్లాంటి పరమేశ్వరుని నువ్వు ఆరాధన చేసి పాశుపతాన్ని పొందమని శ్రీమన్నారాయణుడు అర్జునుడితో తెలియజేసినటువంటి విశేషం. కాబట్టి ఈశ్వరుడే సర్వభూతాలను బొమ్మల్లాగా ఆడిస్తూ వారిని తన వైపు తిప్పుకోవడానికి స్వామివారు రకరకాల విన్యాసాలతో ఈ మానవ బొమ్మలతో ఆటలాడేటువంటి ఆటగాడుగా స్వామివారు ఈశ్వరుడు పరమేశ్వరుడు క్రీడార్థంగా విలాసం కోసం సమస్తమైన జగత్తుని నడిపిస్తున్నటువంటి పరమేశ్వర స్వరూపం. ఇదంతా ఏం బొమ్మలాట? తోలు బొమ్మలాట. ఎందుకంటే మానవుల యొక్క జీవితాలు క్షణభంగురాలు. ఏ క్షణం ఏం జరుగుతుందో కేవలం ఈశ్వరేచ్ఛ ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది తప్ప మన చేతులలో ఏమీ లేదన్న విషయాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞప్తి చేసుకుంటూ మాయామోహితులం కాకుండా పరమేశ్వరుడి యొక్క ధ్యానంలో పరమేశ్వరుడి యొక్క సంస్మరణలో మనం అందరం కూడా కాలాన్ని గడపగలగాలి. మామూలుగా ఆనంద భాష్పాలతో మనం స్వామివారి యొక్క పాదాలను సేవించడం ద్వారా చూడండి, చక్కగా పరమేశ్వరుడు సర్వాలంకార భూషితుడై ఉన్నాడు. ఆయన మామూలుగా పరమేశ్వర యొక్క రూపాన్ని మనం ఒక పులితోలు కట్టుకొని విభూది రాసుకొని ఆ స్వామి దర్శనమిస్తే ఈ శివరాత్రి నాడు మాత్రం ఉత్సవాలలో చక్కగా సమస్త దివ్యాభరణాలను వజ్రాభరణాలను సమస్తమైన దివ్య పుష్పాలంకారాలను స్వామివారు స్వీకరించి చక్కగా అలంకరించుకొని ఓంకార బిందువుతో కూడి యోగుల చేత నిత్యము ధ్యానింపబడి సకలమైనటువంటి కోర్కెలను తీర్చే పరమశివుడు కామధేనువుగా మనకి సాక్షాత్కరిస్తూ అక్కడ అడుగడుగు నీరాజనాలు సమర్పణ చేస్తుంటే ఆ నీరాజన ప్రసాదంగా తన భక్తులను అనుగ్రహిస్తూ పార్వతీ పరమేశ్వరులు కామాక్షి సహితంగా తరలి వస్తున్నటువంటి ఈ శుభ సమయంలో మనమందరం కూడా మన గృహాల నుంచే స్వామి అశక్తులమై నీ చెంతకు చేరలేకపోయాము, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, 3 కన్నులు కలిగి సుగంధంతో వర్ధిల్లేటువంటి ఓ స్వామి మాకు పుష్టిని ప్రసాదించవయ్యా అంటూ ఏ విధంగా అయితే సమస్తమైన జగత్తు కూడా నీలో లీనమై ఉందో ఆ జగత్తులో సంచరించేటువంటి మాకు పుణ్యప్రదమైన ధర్మప్రదమైన మార్గాన్ని తెలియజేయి అంటూ పాములను హారంగా ధరించి 3 కన్నులు కలిగి శ్మశాన భస్మాన్ని ధరించినటువంటి మహేశ్వరుడు నిత్యుడు శుద్ధుడు దిగంబరుడు దిక్కులే వస్త్రంగా కలిగిన తండ్రి ఆయన. అటువంటి ఆ పరమేశ్వరుడు ఈ రథోత్సవంలో భక్తులని విశేషంగా అనుగ్రహిస్తూ అమ్మవారితో కలిసి బ్రహ్మ విష్ణు మరియు దేవతల చేత పూజింపబడుతూ నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ జన్మ పరంపరల దుఃఖాన్ని నశింపజేస్తూ సదాశివలింగ రూపంగా భాసిల్లుతూ సాకార స్వరూపంగా మనందరినీ అనుగ్రహిస్తున్నటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య పాదపద్మాలకు మనందరం కూడా అనేకమైనటువంటి ప్రణతులను సమర్పణ చేస్తూ మహాదేవ 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 దయానిధి అంటూ ప్రార్థన చేద్దాం. నమః శివాయ ఓం నమః శివాయ
త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమ శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. హర ఓం నమ శివాయ. శివ ఓం నమ శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. పుష్పం నమ శివాయ. పత్రం నమ శివాయ. ధూపం నమ శివాయ. దీపం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమ శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమ శివాయ. నాదం నమ శివాయ. గానం నమ శివాయ. తాళం నమ శివాయ. భావం నమ శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. ప్రణవం నమ శివాయ. స్మరణం నమ శివాయ. మంత్రం నమ శివాయ. ధ్యానం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే. శివ ఓం నమ శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే. హర ఓం నమ శివాయ. నిఖిలం నమ శివాయం. అఖిలం నమ శివాయం. సకలం నమ శివాయం. భువనం నమ శివాయం. శివుని కరుణతో ఆనుసూయకు దూర్వాసుడు జనించే. శివ ఓం నమ శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల. హర ఓం నమ శివాయ. శబ్దం నమ శివాయ. శ్రావ్యం నమ శివాయ. తీర్థం నమ శివాయ. క్షేత్రం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం. శివ ఓం నమ శివాయ. కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వరలింగం.
హర ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, పఠనం నమః శివాయ, యోగం నమః శివాయ, భావం నమః శివాయ. సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి శివ ఓం నమః శివాయ. ఆంధ్రదేశమున శ్రీశైలములు మల్లికార్జునిగా వెలసి హర ఓం నమః శివాయ. నమశివాయ నమశివాయ మహాదేవ 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 దయానిధే అంటూ భక్తులందరూ కూడా ఢమరుకధారి అయి త్రిశూలధారి అయి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఈ రథోత్సవ సేవను స్వీకరిస్తున్న ఈ సమయంలో భక్తులందరూ కూడా అమ్మవారిని స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. భవుడు భవానితో కలిసి సమస్తమైనటువంటి లోకాలను సంరక్షించడానికి బయలుదేరినటువంటి శుభ సందర్భం. రథంలో ఉన్నటువంటి పరమేశ్వర దర్శనం వల్ల సకలమైన పాపాలు కూడా పరిహరింపబడతాయి. కర్పూరంలాగా తెల్లగా ఉంటారట స్వామి. ఈ కరుణామయుడైనటువంటి భోళాశంకరుడు సంసారానికి ఆధారంగా మన హృదయ కమలాలలో నివసిస్తూ పార్వతీ సమేతుడై తరలి వస్తున్నటువంటి పరమేశ్వరుడికి కపిలేశ్వరుడికి కపిల మహర్షి యొక్క చేతుల మీదుగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ కపిలేశ్వరుడు అనంతమైనటువంటి విశేషాల చేత కపిల మహర్షి చేత అనుష్ఠింపబడి అర్చించబడి స్వామివారు కామాక్షి సహిత కపిలేశ్వరుడిగా సమస్త భక్తులను భూలోక కైలాసంగా విరాజిల్లేటువంటి ఈ దివ్య క్షేత్రంలో ఈరోజు శివరాత్రి పర్వదినాన అమ్మవారితో కలిసి ఆ వాహన సేవ రథోత్సవ సేవను స్వీకరిస్తున్నారు. శంభుద్యాన నవ వసంత సంగిని హృదారామేఘజీర్ణచ్చదా. శంభుద్యాన వసంత సంగిని అఘజీర్ణచ్చదా స్రస్తా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జపవచ పుష్పా చ సద్వాసనా జ్ఞానానందసుధామరందలహరి సంవిత్పలాభ్యున్నతి. స్వామివారికి అమ్మవారు శివానందలహరి, అందున ఆ తల్లి సౌందర్య లహరిగా చిదానంద లహరిగా శివానంద లహరిగా స్వామివారిని అనుక్షణము కూడా అనుసరిస్తూ గౌరిగా దాక్షాయణిగా పార్వతిగా పరమేశ్వరిగా జగన్మాతగా కామేశ్వరిగా కామాక్షిగా ఆ స్వామిని పాతివ్రత్య ధర్మంతో పెద్ద ముత్తైదువుగా జగత్తుకి మొదటి తల్లిగా ఆవిర్భవించి శ్రీమాతగా కీర్తింపబడేటువంటి ఆ అమ్మవారి యొక్క దివ్య రూప సందర్శనం మనందరికీ కూడా కలుగుతోంది. ఓ పరమేశ్వర శంకర స్వామి, నీ ధ్యానము వసంతకాలంలో సంప్రాప్తమయ్యేటువంటి ఏ విధమైనటువంటి చల్లదనం అలా ఉంటుందో నా హృదయం అనేటువంటి పూల తోటలో, అంటే వసంతకాలం రాగానే పూల తోటలో ఉన్నటువంటి పండుటాకులు రాలిపోయి చిగురుటాకులు ములుస్తూ మొగ్గలుగా బయలుదేరతాయో నా హృదయమే ఒక పూల తోట స్వామి. నా పాపాలనేటువంటి పండుటాకులన్నీ కూడా రాలిపోయేటట్లుగా, పుణ్యాలు చిగురుటాకులుగా ములిచేటట్లుగా, వాటిపైన సద్గుణాలు మొగ్గలుగా తొడిగేటట్లుగా నవనవలాడే నీ పైన భక్తి తీగలగా నన్ను అనుగ్రహించవయ్యా. ఆ తీగలలో జపవచనాలనేటువంటి పుష్పాలు పూయాలి. అవి సత్కర్మ సంస్కారములనే సువాసనలను వెదజల్లుతూ జ్ఞానము, ఆనందము, దయ, ఇటువంటి దైవ భావనలు ఏవైతే ఉన్నాయో అటువంటి అమృత మకరందాలుగా
జ్ఞానము ఆనందము ప్రవహిస్తూ పరమేశ్వర జ్ఞానము బ్రహ్మజ్ఞానము ఫలంగా స్ఫురిస్తే నా హృదయ ఉద్యానవనం అన్ని లక్షణాలతో ప్రకాశిస్తుంది. కాబట్టి ఈశ్వరా, నా హృదయం అనే ఈ పూల తోటలో నీవు నివసించవయ్యా. వెంకటాచల పర్వత శ్రేణులలో శేషాచల అడవులలో ప్రతిష్ఠితమైన కపిల మహర్షి చేత అనుష్ఠింపబడిన కపిల తీర్థంలో రథోత్సవం భక్తుల యొక్క ఆనందోత్సాహాలతో కర్పూర నీరాజనాలతో కొనసాగుతోంది.